సో, ఇప్పుడు మన లెసన్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ గురించి డీటెయిల్గా ఫుల్గా కంప్లీట్ చేసేసి విల్ డూ సమ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్. నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే, నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? జస్ట్ నంబర్స్ ఏంటి, నంబర్స్ ఎన్ని రకాలు, ఫేజ్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేస్తాం. ఇది ఒక బేస్. అసలు ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తానికి బేస్ ఏంటంటే ఈ నంబర్ సిస్టమ్. సో ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం వచ్చుందాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్. క్లాసిఫికేషన్స్ ఆఫ్ నంబర్స్. ఫస్ట్ న్యాచురల్ నంబర్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటంటే కౌంటింగ్ నంబర్స్. మనం ఎక్కడి నుంచి అయితే కౌంట్ చేస్తాం అక్కడి నుంచి కౌంట్ చేస్తాం. 1 2 3 4 5. మనకి ఇక్కడ ఒక టర్మ్ తెలియాలి, టెర్మినేటింగ్, రికరింగ్. టెర్మినేటింగ్ అంటే ఆగిపోవడం, రికరింగ్ అంటే వచ్చిన నెంబరే మళ్ళీ రావడం. నాన్ టెర్మినేటింగ్ అంటే ఆగిపోనిది, నాన్ రికరింగ్ అంటే వచ్చిన వాల్యూ మళ్ళీ రానిది. సో ఇప్పుడు చూద్దాం. ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. ఎందుకు? వచ్చిన వాల్యూ మళ్ళీ రాదు. టెర్మినేటింగ్ ఎక్కడ వరకే ఆగిపోయి. సపోజ్ మనం 1,00,000 అన్నాం అనుకో, 1,01 దగ్గర నుంచి మళ్ళీ మొదలవుతాయి. 10 కోట్లు అన్నాం అనుకో, 10 కోట్ల 1 అట్లా మొదలవుతాయి. కాబట్టి ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ నంబర్స్ అంటాం. ఇది న్యాచురల్ నెంబర్స్ అంటే. ఇప్పుడు రెండోది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్ విత్ జీరో. అంటే కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ విత్ జీరో అంటే 0 1 2 3 4 అలా. 0 నుంచి మొదలేస్తేనేమో హోల్ నెంబర్స్, 1 నుంచి మొదలేస్తేనేమో న్యాచురల్ నెంబర్స్. ఎక్కడ మనకు సెట్ తెలియాలి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఇలా జేమ్స్ ఇట్లా రాస్తాం. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఎందుకు అంటాం? హోల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇవి ఎక్కడి నుంచి? ఇదిగో 1 నుంచి ఉన్నాయి కదా. కానీ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నెవర్ బి న్యాచురల్ నెంబర్స్. ఎందుకు? అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవ్వవు. ఎందుకు? న్యాచురల్ నెంబర్స్లో 0 లేదు కదా. కాబట్టి అలా. ఇప్పుడు ఇది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే నెంబర్స్, అది కౌంటింగ్ నెంబర్స్ విత్ జీరో. కౌంటింగ్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటిది? ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్. అంటే 2 3 4 కలిసి ఉండడం. 2 3 4 5 6 -6 -2. అసలు ఈ మైనస్ వాల్యూలు ఎట్లుంటాయి అంటే, వీటిని రిప్రజెంట్ చేసే లైన్ని మనం నెంబర్ లైన్ అంటాం. మధ్యలో 0 ఉంటుంది. 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0కి లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఈ -6 అనేది ఇటు ఉంటుంది, 2 అనేది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇటు ఉంటుంది. సో సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్. ఇది ఇంటీజర్ అంటే. ఇంకేమున్నాయి? రేషనల్ నెంబర్. ఇప్పుడు చూద్దాం. రేషనల్ నెంబర్ ఎనీ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b. కొన్ని చోట్ల p/q అని ఇస్తాడు. రేషనల్ నెంబర్ ఎనీ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b. లెట్ సపోజ్ a = 2, b = 3. ఇది రేషనల్ నెంబర్. a = 5, b = 2. రేషనల్ నెంబర్. ఎందుకు? a/b ఫామ్లో రాయగలుగుతున్నాం. కానీ ఇక్కడ కండిషన్ ఉంది, b ≠ 0. ఎందుకంటే 5/0 అన్నాం అనుకో, వాల్యూ అన్డిఫైన్డ్. బై 0 ఉంటే వాల్యూ అన్డిఫైన్డ్. ఒకవేళ బై పైన ఉందనుకో, అంటే 0/5 ఉందనుకో, 0ని. 0/ఎనీథింగ్ 0. 5/0 ఆర్ 4/0. నంబర్ బై 0 = ఇన్ఫినిటీ. 0/number = 0. అది రేషియో నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b వేర్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 తప్పితే ఏది పెట్టినా ఆ నెంబర్ రేషనల్ నెంబరే అయిపోద్ది. ఇర్రేషనల్ నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే కొన్ని వాల్యూలు ఉంటాయి కదా, √2, √3, √5, √6, √7 ఇలా ఉంది కదా. ఈ నెంబర్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఎందుకు? వీటిని మనం ఈ ఫామ్లో రాయలేం కదా. ఇప్పుడు సపోజ్
6 ఉందనుకో, 6ని ఎలా రాస్తాం మనం? 2/3 అలా కాదు, ఇలా అలా రాయలేం. ఇప్పుడు రూట్ ఉంది, ఈ రూట్ మనం బైలో రాయలేం అలా. సో ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అంటే. దాని తర్వాత రియల్ నెంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ కేటగిరీలోకి ఏమొస్తాయి అంటే పై, √2, √3 ఇలాంటి నెంబర్స్ వస్తాయి. ఎందుకు? వాటికి దాన్ని ఏమంటాం, డైరెక్ట్ వాల్యూ లేదు, ట్రూ వాల్యూ ఏమీ లేదు కాబట్టి. ఓకే, ఎలా ఉంటుంది ఇది క్లాసిఫికేషన్ ఇలా ఉంటాయి. ఇంకా పర్ఫెక్ట్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ చూద్దాం. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో ఏమున్నాయి కొన్ని, ఇంకా ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ప్రైమ్ నెంబర్. ఈవెన్ నెంబర్, ఏ నెంబర్ విచ్ కెనాట్ బి డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్. నెంబర్ విచ్ కెన్ బి, ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ చేయబడుద్దో అది ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ చేయబడనిది. ఓకే, ఏ నెంబర్ అయితే 2తో డివైడ్ చేయబడదో అదే ఆడ్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ హ్యాస్ 2 or more ఫ్యాక్టర్స్ అంటే అందులో పోయి, ఇప్పుడు సపోజ్ 15 ఉంది, 15 దేంట్లో పోయిద్ది? 1లో పోయిద్ది, 15లో పోయిద్ది, 5లో పోయిద్ది, 3లో పోయిద్ది. సో దీనికి రెండు కంటే ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇది కాంపోజిట్. సో కాంపోజిట్ తెలుసుకోవడం మనకు ఫస్ట్ ప్రైమ్ తెలియాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్ విచ్ కెన్ బి డివైడెడ్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సపోజ్ 3 ఉంది, దేంతో డివైడ్ అయ్యిద్ది? 1, 3తో. దీని తప్పితే ఇంక ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. అంతే. ఇప్పుడు 4 చూసుకుందాం. 4 1తో, 4తో, 2తో. ఏ నెంబర్ అయితే దాంతోనూ ఇట్ సెల్ఫ్తోనూ 1తో డివైడ్ అవ్వాలి, లేకపోతే నెంబర్ని మనం ఏమంటాం? 2 అంటాం. ఓకే, 2 అంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. ఇక్కడ వేరే నెంబర్ ఉంది కదా కాబట్టి దాన్ని కాంపోజిట్ నెంబర్ అనేసాం. ఎందుకు కావాలి? మనకు ఉండాల్సిన ఒకే ఒక లక్షణం ఏంటి ప్రైమ్ నెంబర్కి? అయితే ఆ నెంబర్తో డివైడ్ అవ్వాలి లేదా 1తో డివైడ్ అవ్వాలి, ఆ రెండింటితో మాత్రమే డివైడ్ అవ్వాలి. సో 1 ఈజ్ నెయిదర్ ఈవెన్ నెంబర్ నార్ ఆడ్ నెంబర్, నెయిదర్ కాంపోజిట్ నెంబర్ నార్ ప్రైమ్ నెంబర్. 1 ఏ నెంబర్ కాదు, అది జస్ట్ అలా పక్కన వదిలేయడమే. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కోప్రైమ్స్ అంటే ఏం లేదు, జస్ట్ కోప్రైమ్స్ అంటే ఏంటంటే 2 నెంబర్ల ఫ్యాక్టర్ ఒకటే అవడం. అంటే సపోజ్ 3, 4 ఉంది, ఈ రెండిట్లో కామన్గా పోయే నెంబర్ ఏంటిది? ఒకటే. ఇంకా 2, 5 ఉంది, ఈ రెండిట్లో కామన్గా పోయే నెంబర్ ఏంటి? ఒకటి. అలా 2 సక్సెసివ్ నెంబర్స్ ఎప్పుడు కోప్రైమ్స్ అవుతాయి. సక్సెసివ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క నెంబర్లు 2, 3, 3, 4, 5, 6. 2 సక్సెసివ్ నెంబర్స్ ఎప్పుడు కోప్రైమ్స్ అయిపోతాయి. అలాగే 2 ప్రైమ్ నెంబర్స్ కూడా ఎప్పుడు కోప్రైమ్స్ అవుతాయి. అంటే ఇప్పుడు 11, 13 ఈ రెండింటి మధ్య కామన్గా పోయే హైయెస్ట్ నెంబర్ ఏంటిది? 1. ఆ రెండు ఇంకా ఏది తప్పితే ఏది పోదు, అది కోప్రైమ్స్ అంటే. ఏంటిదంటే ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్, ఈ రెండిట్లో పోయే అతి పెద్ద నెంబర్ అంటే ఏంటిది? హెచ్సిఎఫ్ కదా. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1, దెన్ దట్ 2 నెంబర్స్ ఈజ్ కాల్డ్ కోప్రైమ్స్. అది. సో ఈ ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఇంకేంటిది? 5, 3, 7 అనేవి కంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్, ఆడ్ ప్రైమ్స్, కంజుగేటివ్ ఆడ్ ప్రైమ్స్. ఇవే, ఇంకెక్కడా లేవు. ఇంకట 101 ఈజ్ స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ 3 digit, 1, 2, 3 డిజిట్ల ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్. ఇంకోటి ఏంటి? 997 లార్జెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు, చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ తెలుసు. మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 25 ఉన్నాయి. సో 1 to 50 ఎన్ని ఉన్నాయి అంటే 15 ఉన్నాయి. 1 to 100 25 ఉన్నాయి. అంటే 50 to 100 ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి అని అర్థం. సో 1 to 500
95 ఉన్నాయి, 1 to 1000 168 మాత్రమే ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. ఈ డేటా కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే బుల్లెట్లా కొట్టడానికి. సో ఇప్పుడు చూద్దాం, ఒక ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని మనం ఎలా చెక్ చేస్తామో చూద్దాం. సో ఒక ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబరా కాదంటే ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. సపోజ్ 137 తీసుకున్నాం. 137 దేనికి దగ్గర, ఏ రూట్కి దగ్గర? రూట్ 137 అంటే వాల్యూ ఎంత తీసుకోవాలంటే దీనికి దగ్గరలో తీసుకోవాలి, దీనికంటే ఎక్కువ తీసుకోవద్దు. దీనికి దగ్గరలో ఉన్న రూట్ ఎంత? 11. రూట్ 11 అంటే ఎంత? 121, 11 స్క్వేర్. దీని దగ్గరలో ఉంది కదా, ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి 11 తీసుకున్నాం. సో ఇప్పుడు 11కి కింద ఉన్న ప్రైమ్ నెంబర్స్తో ఇది కనుక డివైడ్ అయితే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. డివైడ్ కాలేదనుకో 8లతో, అదే ఇది ప్రైమ్ నెంబర్ అని గుర్తుపట్టవచ్చు. ఇప్పుడే చూపిస్తాం. ఇప్పుడు 11 ఎందుకు తీసుకున్నాను? దీనికి అత్యంత దగ్గరగా ఉంది, దీనికంటే చిన్నగా ఉంది కాబట్టి 11 తీసుకున్నాం. సపోజ్ 145 ఉందనుకో 12 తీసేసుకునేవాడిని. ఎందుకు? 12 స్క్వేర్ 144 కదా, దగ్గరగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇది 137 ఉంది కాబట్టి 121 తీసుకున్నా దగ్గరలోది. 12 అయితే ఎక్కువైపోయింది 144. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 11 ఉంది కదా, 11 కంటే తక్కువ, 11 కంటే కింద ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. ఏమున్నాయి? 3, 2, 3, 5, 7. ఇప్పుడు చూడాలి, ఈ నెంబర్స్తో గనక ఇది పోయిందనుకో అది ప్రైమ్ నెంబర్ కాదు. ఇఫ్ పోలేదు అనుకో ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2 చూద్దాం. 2 పోయిద్దా? పోదు. ఎందుకు? యూనిట్ డిజిట్ 7 ఉంది. 0, 2, 4, 8, 6 ఉంటేనే పోయిద్ది. 3కి 3 చెక్ చేద్దాం. 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ మల్టిపుల్ అవ్వాలి. 7, 3, 10, 1, 11 అవ్వదు. 5 అంటే ఉండాలి యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. అవ్వదు. 7 చెక్ చేద్దాం. 7 1 7, 6 దిగిపోద్ది. 67, 7 9 63 అవ్వాల. కాబట్టి ఈ టేబుల్ తవ్వలేదు కాబట్టి ఈ నెంబర్ కన్ఫామ్గా ప్రైమ్ నెంబర్. అలా చెక్ చేస్తాం ప్రైమ్ నెంబరా కాదా అని. ఇప్పుడు 100 చూద్దాం. 100కు రూట్ ఉందా? ఉంది, అంటే 10. ఇప్పుడేంటి? 10 కింద ఉన్న నెంబర్లతో చెక్ చేద్దాం. 10 కింద ఏమైనా నెంబర్లు ఉన్నాయి? 2, 3, 5, 7. సో 2తో పోయిందిగా, పోయింది. ఇంకెక్కడే ఆపేస్తాం. ఎందుకు? ఈ అన్నిటి నెంబర్లతో ఏ ఒక్కదాంతో ఇది మల్టిప్లై అవ్వకూడదు, అంటే డివైడ్ అవ్వకూడదు. సో అప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ అనబడుద్ది. కాబట్టి 2తో డివైడ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది మనం ఇచ్చిన ఒక ప్రైమ్ నెంబర్ని, ఒక వచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబరా లేదా అని టెస్ట్ చేయడం. ఇప్పుడు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఇప్పుడు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ వాడు వాల్యూ ఇస్తాడు. ఏంటిది? 232 × 2, 3, 5 ఇలా ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? గబగబా లెక్క చేసేస్తాం. కానీ ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేయాలి. 2 × 5 ఎంత? 10 కాబట్టి ఇది రాసుకుంటాం. అంటే ఆన్సర్ కన్ఫర్మ్గా ఎండ్ విత్ 10. సో ఇలా కొట్టేస్తాం టిక్. సో ఆన్సర్ వెరిఫికేషన్ చేసేస్తాం దీనికి. ఎలా? చివరి ఆన్సర్లో చివరి డిజిట్లో 0 ఉంటే అదే మన ఆన్సర్ అయిపోద్ది. సో ఇప్పుడు రెండోది 628 + 493 + 589 ఇలా ఉంది. ఫైండ్ ద ఆన్సర్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం? యూనిట్ డిజిట్ చెక్ చేస్తాం. మళ్ళీ 5, 8, 1, 3, 11, 11, 1, 9, 20 చివరి 0 ఉంటుంది. అదే మన ఆన్సర్ అయిపోద్ది. సో ఇలా చెక్ చేస్తాం. సో అది ఆ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. మనం ఇంకా ముందుకెళ్ళచ్చు. సో ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సైక్లిసిటీ అంటే ఏంటంటే పవర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2^1, 2^2, 2^3, 2^4 కొన్ని చోట్ల తర్వాత అది రివర్స్ అవుతాయి. అంటే ఇప్పుడు 2^1 దగ్గర వచ్చేది 2^5 వచ్చే దగ్గర ఆ నెంబర్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. చూద్దాం. 2^1 అంటే ఎంత? 2. 2^2 అంటే 4. 2^3 అంటే 8. 2^4 అంటే 16 కాబట్టి 6. 2^5 32. ఇంక ఈ సైకిల్ రిపీట్ అయింది ఇక్కడ నుంచి. మళ్ళీ 2^7 ఏమైంది అప్పుడు? 64. అది అట్లా రిపీట్ అయిపోయింది కదా. 2^8 128. 2^9 256. అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 2^1 అంటే ఎంత వచ్చింది? 2^2, 2^3, ఇంకా 2^4. మళ్ళీ ఇంకా సైకిల్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. 2, 4, 8, 6 సైకిల్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అది 2కి. ఇప్పుడు 3కి చూద్దాం.
3. 3 పవర్ 1 ఎంత? 3. 3 స్క్వేర్ 9. 3 క్యూబ్ 27 కాబట్టి 7. 3 పవర్ 4. 3 పవర్ 4 అంటే ఎంత? 3 పవర్ 4 ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఓకే, ఇలా రాసుకోవచ్చు. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 9 ఇంటూ 9 81. మళ్ళీ 3 పవర్ 5 అనుకో. 3 పవర్ 5 అంటే వాల్యూ ఎంత అంటే 243. 3 రిపీట్ అయిపోయింది మళ్ళీ. దీనికి ఏమొస్తుంది? 3 9 7 1. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం లెక్కలు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. 3 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్తో ఉందనుకో చివరిలో 9తో ఎండ్ అయిపోద్ది అని అర్థం. అట్లా. ఇప్పుడు 4కి చూద్దాం. 4 పవర్ 1 4. 4 స్క్వేర్ 16. 4 క్యూబ్ 64. 4 పవర్ 4 256. ఇక్కడ ఏమర్థమవుతుంది? 4 పవర్ 1 ఆడ్ పవర్లో ఉంటే 4 వస్తుంది, ఈవెన్ పవర్లో ఉంటే 6 వస్తుంది. ఆడ్ పవర్లో ఉంటే 4 వస్తుంది, 4 ఈవెన్ పవర్లో ఉంటే 6 వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 4 6 4 ఆడ్ 1 4 6 ఈవెన్ పవర్స్. ఓకే, 4 పవర్ 2 ఈవెన్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్. అలా ఉన్నప్పుడు 6తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు 5కి ఏముంటుంది? అన్నిటికీ ఒకటే. ఏంటిది? 5 పవర్ 1 5. 5 పవర్ 2 25. 5 పవర్ 3 125. సో 5కి ఒకటే ఉంటుంది. ఏంటిది? అది 5A. సైక్లిక్వి అంటే రిపీట్ అవుతూ ఉంటుంది సిరీస్. 4కి ఎట్లా రిపీట్ అయ్యిద్ది? 4 6 4 6 4 6 అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది. 6 కూడా అంతే. 6 పవర్ 1 ఎంత? 6. 6 పవర్ 2 6 స్క్వేర్ 36. 6 పవర్ 3 216. 6 అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. 6 రిపీట్ అవుతూ ఉంటుంది 6కి. 7కి 7 పవర్ 1 7. 7 స్క్వేర్ 49. 7 క్యూబ్ 343. 7 పవర్ 4. 7 పవర్ 4 ఎంతో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇంటూ 7 చేసుకుంటే వచ్చేసిద్దిగా. అంటే 49 ఇంటూ 49 9 81. ఓకే, మళ్ళీ 7 పవర్ 5 అంటే ఈ 81 ఇంటూ 7 కదా, మళ్ళీ 7. సైకిల్ ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. జస్ట్ 7ని 7తో మల్టిప్లై చేశా, 49 వచ్చింది. 49 మళ్ళీ 7తో మల్టిప్లై చేశా, 49. మళ్ళీ 7తో మల్టిప్లై చేశా, 7 9 63. ఇదిగో 3 బయట ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3ని మళ్ళీ 7తో మల్టిప్లై చేయాలి కదా, అంతే కదా. సో 3 7 ప్లేస్ ఎంత వచ్చింది? 3 7 21. యూనిట్ డిజిట్ 1. ఇక్కడ నుంచి సైకిల్ మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ 7తో స్టార్ట్ అయింది, ఇలా రిపీట్ అయింది. సో ఇది అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి కొన్ని లెక్కలు ఇస్తాడు. ఏంటి? వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ అని ఇచ్చి పెద్ద నెంబర్లు ఇస్తాడు పవర్లో. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ 382 575? అయిపోయింది. సో ఇలాంటి ఇస్తే మనం ఎక్కడ చేసేయా అనుకోవడం మూర్ఖత్వం. సో ఇప్పుడు చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటికీ ఇదే ఫార్ములా, అన్నిటికీ ఇదే స్టెప్. పవర్స్లో ఇలా ఇచ్చాడనుకో, ఇలా ఇచ్చి యూనిట్ ప్లేస్ కనుక్కోమన్నాడనుకో, ఫస్ట్ ఇచ్చిన దాన్ని 4తో డివైడ్ చేయాలి. ఈ పవర్ని 4తో డివైడ్ చేస్తున్నా. 5 7 5. 5 ఒకట్లు 4 ఒకట్లు 4 17. 4 నాలుగులు 16. ఇదంతా 15. 4 మూళ్ళు 12. ఎంత మిగిలింది? 3. సో ఇది మొత్తం ఎలిమినేట్ చేసేయడం. ఇంకా 382 ఎంత మిగిలింది? ఆ పవర్ ఇక్కడ రాసుకోవడం. సో యూనిట్ ప్లేస్ కదా అడిగింది, యూనిట్ ప్లేస్లో ఏముంది? 2 పవర్ పైన 2 క్యూబ్ 8 మన ఆన్సర్. స్టెప్ ఏం లేదు, ఇచ్చిన పవర్ని 4తో డివైడ్ చేసుకుంటాం. 4తో డివైడ్ చేసుకుని అడిగిన ఏ వాల్యూ అడిగాడు? యూనిట్ ప్లేస్ అడిగాడు. యూనిట్ ప్లేస్లో ఉంది 2. సో 2కి ఆ పవర్ రాసుకొని చేసేస్తాం. 2 క్యూబ్ వాల్యూ 8. అంతే. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఈసారి ఇంకా ఒకవేళ మల్టిప్లికేషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఇవి ఇచ్చి యూనిట్ ప్లేస్ కనుక్కోమంటే ఎలానో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 180 పవర్ 187 పవర్ 282 ఇంటూ 529 ఇంటూ 321 ఇంటూ 343 పవర్ 236. జస్ట్ ఏం లేదు, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. 282ని 4తో డివైడ్ చేసుకున్నాం. 4 7 28. 2 శేషం, అదే మిగిలిపోయింది ఇంకా. సో
ఈ 7 పవర్కి ఏం పెట్టుకుంటాం, స్క్వేర్ పెట్టుకుంటాం. 7 స్క్వేర్ అంటే ఎంత, 49. మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ 9 ఇంటూ, ఇప్పుడు ఇది చూద్దాం, 321 స్క్వేర్, 321 4తో డివైడ్ చేద్దాం. 4 8 32, ఒకటి మిగిలిపోయింది. ఏ ఒకటి మిగిలిపోయింది, 9. చివరి యూనిట్ ప్లేస్ ఎంత ఉంది, 9. 9 పవర్ 1 9 పవర్ 1 అంటే 9 యూనిట్ ప్లేస్లో రాసుకుంటున్నాను నేను. ఇంటూ 236 236 4తో డివైడ్ చేసుకుంటున్నాను. 4 5 20 36. ఓకే, 4 9 36. యూనిట్ ప్లేస్లో ఏమీ లేదుగా, 0 పెట్టుకుంటున్నా. ఇంటూ 3 పవర్ 0. ఓకే, ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1, అది మనకు గుర్తుండాల్సిన స్టెప్. ఓకే, ఇప్పుడు 9 ఇంటూ 9 ఎంత, 81. ఇప్పుడు ఇంటూ 3 మాత్రం మనం అస్సలు చేయకూడదు. పైన 0 ఉంటే, ఇఫ్ ఏ పవర్ 0 ఉందనుకో ఈక్వల్ టు 1 ఆ వాల్యూ, అంటే ఈ 3 పవర్ 0 అన్న వాల్యూ 1. సో 81 ఇంటూ 1, 81 ఇంటూ 1 అంతా 81. యూనిట్ ప్లేస్ అంతా 1. సో 1 మన ఆన్సర్, 1 మన ఆన్సర్. ఇది జస్ట్ ఏం చేయలేదు, ఇచ్చిన వాల్యూని నేను 4తో డివైడ్ చేసుకున్న పవర్ను యూనిట్ ప్లేస్లో ఉన్నదానికి ఆ పవర్ కొట్టాను. ఎందుకు, మనం అడిగింది యూనిట్ ప్లేసే కదా, కాబట్టి అది నేను చేసింది. ఇఫ్ మొత్తం అడిగాడు, మైనస్లు ఇచ్చాడు అనుకో, జస్ట్ యూనిట్ ప్లేస్లో మనం చెక్ చేయాల్సింది. ఎందుకు, మనం యూనిట్ ప్లేస్ చెక్ చేయడం తెలుసు కదా, అందుకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. 982 హోల్ పవర్ 481 219 ఇంటూ 2 పవర్ 241. ఏం చేయాలి, పవర్ని రాసుకున్నా. 481 4 1లో 4 8 దించుకున్నా. 4 2 8, ఒకటి మన శేషం వచ్చింది. ఏంటిది, రిమైండర్. సో 2 పవర్ 1, 2 పవర్ 1 అంటే అంత 2 మైనస్, ఇప్పుడు ఇది తీసుకున్నా 241. 4 6 24, ఒకటి మిగిలిపోయింది. ఓకే, ఒకటి మిగిలిపోయింది. 9 పవర్ 1 ఎంత, 9. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి 10 యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్కి. ఎందుకు, ఇలా వచ్చింది కదా, 2/9 వచ్చింది ఇలా చేసినప్పుడు, 2/9 వచ్చినప్పుడు వచ్చింది. సో 12లోంచి 9 పోతే అంతా 3. సో యూనిట్ ప్లేస్ 3 మన ఆన్సర్. ఎందుకు, మైనస్ ఉంది ఇక్కడ, 3 మన ఆన్సర్. ఓకే, ఇది ఈ యూనిట్ ప్లేస్ గురించి. ఇప్పుడు ఫ్యాక్టర్స్, అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూద్దాం. ఈ ఫ్యాక్టర్స్, అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 15 ఉందనుకో, 15 ఎలా రాసుకుంటాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇది కసాకు కట్టుకోవడం, 3 5. సో ఇప్పుడు 15 ఫ్యాక్టర్స్ ఏంటి, 3 ఇంటూ 5. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అప్పుడు ఇటు పక్క వచ్చే వాల్యూసే ఈ ఫ్యాక్టర్స్, ఈవెన్ యొక్క ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇప్పుడు వాడు మనల్ని అడిగాడు అనుకో, సపోజ్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక లెక్క చేద్దాం, అప్పుడు నీకు అర్థమైపోతుంది, మనకు అర్థమవుతుంది. 360, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 360 అని అడిగాడు. ఫస్ట్ 360 ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 360 ఎలా, 2 180లో, 2 90లో, 2 45లో, 9 లేదా 3 15లో, 3 5లో. ఓకే, ఇంతే ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు ఎలా రాసుకుంటాం చూద్దాం. ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయి, 3. సో 2 పవర్ 3 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి, 2, 3 పవర్ 2 ఇంటూ 5 ఎన్ని ఉన్నాయి, 1, 5 పవర్ 1. ఇలా ఉన్నాయి కదా, మనం జస్ట్ ఇక్కడ ఏం చేయక్కర్లే, ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మార్చుకొని పవర్స్కి 1 యాడ్ చేసుకోవాలి. 3 పవర్ 3కి ఎంత 1 యాడ్ చేసుకున్నా, ఇంటూలు అంతే, మళ్ళీ 2కి ఎంత యాడ్ చేసుకోవాలి, 1 యాడ్ చేసుకున్నా. ఎందుకు, అన్నిటికి 1 యాడ్ చేసుకోవాలి. 1కి ఎంత యాడ్ చేసుకోవాలి, 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవడం. 3 + 1 4, 2 + 3 2 + 1 3, 1 + 1 2. సో 4 3 12, 12 24. ఇది
360కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంతే. ఇంకా 360కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంతే. జస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసుకున్నా, 2 ఎన్ని వచ్చినాయో అది పవర్లో రాసుకున్నా, 3 ఎన్ని వచ్చినాయో పవర్లో రాసుకున్నా, 5 ఎన్ని వచ్చినాయో పవర్లో రాసుకున్నా. ఇదే మెయిన్ స్టెప్. 1 యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి, పవర్స్కి యాడ్ చేయాలి. కింద బేస్ కాదు, ఇది బేస్ అంటారు, ఇది పవర్ అంటారు. పవర్స్కి 1 యాడ్ చేయాలి, మల్టిప్లికేషన్లో ఉంచి 1 యాడ్ చేయాలి. 4 × 3 × 2 24. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ సంథింగ్ అంటే ఇది లెక్క. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ టోటల్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం. సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 360 ఇలా ఇచ్చాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ లేదా సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫర్ 360 అని ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం 360 కింద ఎంత వచ్చింది మనకి, 2^3 × 5^1 × 3^2. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 వాల్యూ అసలు నెగ్లెక్ట్ చేసేస్తాం. 2 వాల్యూ నెగ్లెక్ట్ చేసేసి ఈ వాల్యూలు అనే కదా, ఇప్పుడు వీటికి సేమ్ ప్రాసెస్. 1 యాడ్ చేస్తాం, 1 + 1 × 2 + 1. సో ఎన్ని, 2 × 3 6 మన ఆన్సర్. 6 మన ఆన్సర్. సో అది నెగ్లెక్ట్ చేయడం అంటే ఈ వాల్యూ అంతే ఉంచేస్తాం. సో ఓకే, ఈ వాల్యూ అంతే ఉంచేస్తాం, దీనికి 1 యాడ్ చేయం, అంతే ఉంచేస్తాం. సారీ కన్ఫ్యూజ్ అయిపోయి. సో 9 రోజులు అంతా 18. 18 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు చూడు, 2³ × 3² × 5^1 ఇలా ఉంది కదా. ఆడ్ ఫ్యాక్టర్, ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 2తో డివైడ్ అయ్యాను ఈవెన్ నెంబర్స్ కదా. సో దానికి ప్లస్ యాడ్ చేయమంటే 3 అంతే ఉంచుతాం, మిగతా వాటికి ప్లస్ యాడ్ చేస్తాం. 2 + 1 1 + 1 3 × 3 9 9 × 2 18. సో 18 ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి 360కి. ఇఫ్ సపోజ్ అదే ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకో, ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఎలానో చూద్దాం. ఇఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే 2ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఎలా, ఇప్పుడు 360కి ఏమొచ్చింది, 2^3 × 5^1 × 3^2. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఏం రాస్తాం అప్పుడు, 1 + 1 2 + 1. సో 2 × 3 = 6 ఆడ్ ఫ్యాక్టర్స్ ఫర్ 360. ఇది ఆడ్. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫార్ములా, ఈ మెథడ్ మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. ఫస్ట్ 2కి దేంతో పోవాలి, యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉందనుకో, 2తో కంపల్సరీగా పోద్ది. 3, ఇప్పుడు నెక్స్ట్ 3తో పోవాలంటే ఇచ్చిన నంబర్లో సపోజ్ 576 ఉంది. ఇచ్చిన నెంబర్లో అన్ని నెంబర్ల యొక్క సమ్ము 3 యొక్క మల్టిపుల్ అయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 3లో పోద్ది. అంటే అలా, ఇప్పుడు 5 7 12 12 1 6 18 18 3 ఒక్కలం పోయిద్ది. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్ 3తో భాగించబడింది. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటే మనం క్యాలిక్యులేషన్స్ సింపుల్ అయిపోతాయి. ఎందుకు, ఇప్పుడు సపోజ్ 576 ఉందనుకో, కన్ఫర్మ్గా 3లో పోయిద్ది. ఇప్పుడు వాడు అంత ఇచ్చాడు ఆన్సర్, 576 × 7676 అని ఇచ్చాడు. ఈ లెక్క మనం మొత్తం చేయక్కర్లా. ఎందుకు, ఇది 3 మల్టిపుల్ అని తెలుసుగా. కింద ఆన్సర్లో 3 మల్టిపుల్ ఎతికేమనుకో, అంటే ఆన్సర్ ఏమైంది, ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 3లో పోయిద్ది. ఎందుకు, ఇది 3 యొక్క మల్టిపుల్. సో ఇచ్చిన ఆన్సర్లో మనం 3 మల్టిపుల్ ఏది పోయిద్దో చెక్ చేసుకోవాలనుకో, అదే మన ఆన్సర్ అయిపోద్ది. సో అదే 3 డివిజిబిలిటీ రూల్. 4 ఇప్పుడు 4 యొక్క డివిజిబిలిటీ రూల్, ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్, సపోజ్ 536 ఉంది, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4తో కనుక పోతే ఆ టోటల్ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అయిపోద్ది. చూద్దాం, 536 లాస్ట్ డిజిట్ ఏంటిది, 36, 4తో పోయిద్ది. 4 9 36. సో ఈ నెంబర్ ఖచ్చితంగా 4తో పోయిద్ది అని అర్థం. అదే 5కి ఉంటుంది, 8కి ఏంటిది, 4 8 కలిపి చెప్పాలి. దట్స్ వై
4, 8, 8కి ఏంటిది ఇక్కడ 2 డిజిట్స్ కదా, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్. లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8లో కనుక పోయినాయి అనుకో, ఆ నెంబర్ ఖచ్చితంగా 8లో పోద్ది. 3కి 9కి కలిపి చెప్పాలి. ఓకే, 3ది ఏంటిది, 3ది 9ది సేమ్ డివిజిబిలిటీ రూల్. ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ము వీటి యొక్క మల్టిపుల్ అయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 9తో 3తో డివైడ్ అయిపోద్ది. 9లో పోయిన నెంబర్స్ అన్నీ 3లో పోతాయి, అలా అన్ని 3లో పోయిన నెంబర్లన్నీ 9లో పోవు. అది మనం నేర్చుకోవాలి. ఎందుకు 9 ఎక్కం చదువు, 9 ఒకటి 9, 2 9 18. ఇవన్నీ 3 ఎక్కలం వస్తాయి, కానీ 3 ఎక్కలం వచ్చే ఎక్కలు దీంట్లో రావు. ఎగ్జాంపుల్ 9 ఒకటి 9, 3 ఒకటి 3, 9లో పోయిద్దా, పోదు. 9 ఎక్కలు 2 3 6 పోదు, 3 3 9 పోయిద్ది. సో అలా ఉంటాయి. 4 ఓకే. ఇప్పుడు 5కి యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 5తో పోయిద్ది. 6తో ఒక నెంబరు 2తో మరియు 3తో ఖచ్చితంగా 2తో మరియు 3తో కన్ఫామ్గా పోతే ఆ నెంబర్ ఖచ్చితంగా 6తో డివైడ్ అయిపోద్ది. 6తో డివైడ్ అయిపోద్ది. ఇప్పుడు 10 చూద్దాం. 10 లాస్ట్ ప్లేస్లో 0 ఉంటే, యూనిట్ ప్లేస్లో 0 ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 10తో పోయిద్ది. ఓకే, ఇప్పుడు 11. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో మనకు బాగా ఉపయోగపడుద్ది. ఎందుకు, 22/7 ఉంది కదా, 22/7. ఈ 22 అంటే ఏంటిది, 11 × 2నే కదా, అంటే వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 11లో పోయిద్ది. కాబట్టి ఏరియాస్ అండ్ వాల్యూమ్ చేసేటప్పుడు 11 మల్టిపుల్ చూడడం చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటిది, 1/3 πr²h. πr²h. పై వాల్యూ అంటే 22/7. ఈ 22 అంటే మళ్ళీ 11 × 2/7 కదా, అంటే 11 ఉంది. ఈ పైలో 11 ఉంది కదా, సో మనం ఖచ్చితంగా 11 మల్టిపుల్ చూడాలి, ఖచ్చితంగా ఆన్సర్ రైట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ 11 డివిజిబిలిటీ రూల్ మనం తెలుసుకుందాం. 11 డివిజిబిలిటీ రూల్ తెలుసుకుందాం. ఇచ్చిన నెంబర్ యొక్క ఆడ్ ప్లేస్ సమ్ము, ఈవెన్ ప్లేస్ సమ్ము ఈక్వల్ అయితే, అంటే సపోజ్ ఒక నెంబర్ ఉంది 5, 4, 3, 2, 1 ఇలా ఉంది. అప్పుడు ఏమైద్ది, 5, 4, 3, 5, 1. ఓకే, ఇలా ఉంది నెంబర్. రూల్ ఏంటిది, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. చూద్దాం, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఏంటి, 5 + 3 + 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ 4 + 5. 5 + 3 + 1 ఎంత, 9. 4 + 5 9. సో రెండు వైపుల సమ్ సేమ్ రావాలి, 9 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా 11లో పోయిద్ది. అది 11 డివిజిబిలిటీ రూల్. మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, కన్ఫామ్గా ఫస్ట్ 11 మల్టిపుల్ చెక్ చేస్తాం. 11 మల్టిపుల్ చెక్ చేసి టిక్ కొట్టేస్తాం. 11 మల్టిపుల్ ఏంటి, జస్ట్ ఇలానే ఆడ్ నెంబర్స్ ప్లేస్ యాడ్ చేసుకోవడం, అది దీనికి ఈక్వల్ అయిందో లేదో చూడడం, ఈవెన్ ప్లేస్ల సమ్, అది 11 మల్టిపుల్. ఇప్పుడు 12 మల్టిపుల్ చూద్దాం. 12 మల్టిపుల్ 12 మల్టిపుల్లో పోవాలంటే 2 ఉన్నాయి, 6లో పోవాలి, 2లో పోవాలి. సో 4లో పోవాలి, 3లో పోవాలి. ఓకే, 4లో పోవాలి, 4లో పోవాలి, 3లో పోవాలి. ఇది రైట్ ఆన్సర్. ఎందుకు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 6ని 2 × 3గా రాసుకోవచ్చు కదా. 2 × 3 × 2 ఎందుకు రాసాను, ఇదే ఎక్కడ రాసా జస్ట్. ఇదిగో 4 × 3. 12లో పోవాలంటే 4లో పోవాలి, 3లో పోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకేమన్నా మనకు అలాంటి నెంబర్స్, 16లో పోవాలంటే 4లో పోవాలి ఖచ్చితంగా, ఇంకా 8లో పోవాలి, అంతే కదా. 4లో పోవాలి, మ్యాక్సిమం 4లో పోతే చాలు. 4లో పోవాలి ఖచ్చితంగా, 8 అక్కర్లా. 4 మనకు మెయిన్. 8 అంతేలే, 8 మనకు మెయిన్. 8లో పోవాలి ఖచ్చితంగా, 16లో పోవాలంటే. ఎందుకు, 8 × 2 16. అలా ఈ మల్టిపుల్సే మనకి బాగా, 8 × 2 16 కదా, అంటే 16లో పోయి ఖచ్చితంగా నెంబర్ 8లో పోయిద్ది. 8లో పోయిన నెంబర్ ఖచ్చితంగా 4లో పోయిద్ది. అలా ఇంటర్లింక్ చేసుకుని చదవాలి. ఇంకేంటిది, 18లో పోవాలంటే నెంబర్ దేంట్లో పోవాలి ఖచ్చితంగా, 9లో పోవాలి, 2లో పోవాలి. సో 9 మల్టిపుల్, ఇప్పుడు 9 మల్టిపుల్ చూస్తాం కదా, 9 డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది అలా. ఇంకా అలా మనకి ఎక్కలొచ్చి వచ్చేసినట్టే. 21 పోవాలంటే దేంట్లో పోవాలి, 3 × 7 7లో పోవాలి, 3లో పోవాలి. 7 డివిజిబిలిటీ రూల్ నేను చెప్పలే, కానీ 3 చెప్పాను.
మూడు అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ పోవాలి, దేంట్లో వచ్చిన దాంట్లో పోవాలి. సో అలా మనకి పెద్ద నెంబర్ అయినా ఇచ్చినాయి, సో మనం దాన్ని ఇలా కంప్రెస్ చేసుకోవాలి. సపోజ్ 56 ఉంది, 56 ఎలా రాసుకుంటాం, 7 × 8 అలా. ఇలా రాసుకోవడం లేదు, 14 × 4 కింద రాసుకోవచ్చు. 14 × 4 అంటే ఏంటి, మళ్ళీ 14 అంటే 7 × 2 × 4 8 × 4 అలా 7 × 8 అది నేను డైరెక్ట్ ఇక్కడ రాసేసా. అలా పోవాలి. నాకు పెద్ద నెంబర్ తెలీదు, సపోజ్ మళ్ళీ ఇది ఉంది ఏంటిది 27లో పోవాలి. 27లో పోవాలంటే 9 × 3 9లో పోవాలి, 3లో పోవాలి. సో ఇలా మన ఇచ్చిన నెంబర్ని ఎక్కల రూపంలో రాసుకుంటే లెక్క ఆల్మోస్ట్ అయిపోయింది. సో లెక్క మనం చేయం. సపోజ్ 27 × 11 × 13 ఇలా ఇచ్చాడు అనుకో, ఏ డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాం, నీ ఇష్టం. 27 ఉంది, 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయొచ్చు. ఆన్సర్లో 11 ఉంది, ఇది ఇంకా సింపుల్. 11 మల్టిపుల్ రూల్ చెక్ చేసి పక్కనే టిక్ కొట్టేయడమే. అది ఈ డివిజిబిలిటీ రూల్స్ ట్రిక్. ఇంకెక్కడ ఒక్క 2 పాయింట్లు ఉన్నాయి, అవి చూద్దాం. 2 నెంబర్లు మనకు తెలియాలి, 101 1001. 101ని ఏ 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేసినా ఆ నెంబర్ రిపీట్ అయిపోద్ది మళ్ళీ. సపోజ్ 101 × 25 = 2525. ఇది అలా. 101 × 76 ఏమైనప్పుడు 7676. ఇప్పుడు 101 × 3 నెంబర్లు, ఇదేమో 101ని 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ రిపీట్ అయిపోద్ది. ఇప్పుడు 1001ని 3 డిజిట్ నెంబర్ XYZ అనుకున్నాం అనుకో, సేమ్ ఇక్కడ 3 డిజిట్స్ నెంబర్ రిపీట్ అయిపోద్ది. 3XYZ అంటే 1001 × 221 ఇచ్చామనుకో, ఆన్సర్ వచ్చేటప్పుడు 221. ఈ 101 అనే నెంబర్ చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏమేవో అది మనకి ఇంపార్టెంట్. ఈ 101 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 7, 11, 13. 7, 11, 13 ఈ 101 యొక్క ఫ్యాక్టర్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఒక నెంబర్ ఉంది ఏదన్నా, ఒకే నెంబరు 6 సార్లు రిపీట్ అయిందనుకో, అంటే 666. ఈ నెంబర్ ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒక నెంబర్తో డివైడ్ అయిపోద్ది. అంటే 7తో 11తో 13తో ఈ మూడిటితో ఖచ్చితంగా డివైడ్ అయిపోద్ది అని అర్థం. ఖచ్చితంగా డివైడ్ అయిపోద్ది. ఎందుకు, ఈ నెంబర్ దీంతో డివైడ్ అయ్యిద్ది. ఎందుకు, ఇచ్చిన నెంబర్ 6 సార్లు రిపీట్ అయిందంటే వాడు 666 ఇచ్చాడు, ఇంటూ 666 ఏమైంది, 666. ఎక్కడైతే ఒక నెంబర్ 6 సార్లు రిపీట్ అయిద్దో అక్కడ ఈ నెంబర్ ఉందని అర్థం. ఈ నెంబర్తో మల్టిప్లై చేశాడు ఆ 3 నెంబర్ని, ఫస్ట్ 3 నెంబర్ని అని. అంటే 7తో పోయిద్ది, 11తో పోయిద్ది, 13తో పోయిద్ది అని అర్థం. సో ఇది డివిజిబిలిటీ రూల్స్, అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ చూద్దాం వీటి మీద. ద ఫ్యాక్టర్ ఆఫ్ 222 ఎంత ఇచ్చాడు, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 17, 57, 68, 74 ఎంత ఇచ్చాడు. సో ఒక నెంబర్ 6 సార్లు రిపీట్ అయితే ఏ నెంబర్తో మల్టిప్లై చేశాడు అని చెప్పాను, 1001 × 22 ఎంత మల్టిప్లై చేశాడు. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క ఏదో ఒక దానికి మల్టిపులేగా. మనం ఇది చూద్దాం, ఇది తెలుసు కాబట్టి మనకి ఏంటిది 7, 11, 13 ఇలా ఉంది. సో మర్చిపోయి ఇలా 6 నెంబర్స్ రిపీట్ అయినాయి అనుకో, 6 డిజిట్ రిపీట్ అయినప్పుడు ఆ నెంబర్ ఖచ్చితంగా 7, 11, 13, 34తో కూడా పోతుంది. ఓకే, ఈ నెంబర్ వచ్చింది. సో 34తో కూడా కన్ఫామ్గా పోవాలి. చూద్దాం. 7 17లో పోయిద్దా, పోదు. 11 ఎక్కువ 57లో పోయిద్దా, పోదు. 13 68లో పోయిద్దా, పోదు. 37 74లో పోయిద్దా, పోయిద్ది. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, 37 74. దీంట్లోని ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగాడు. 74 ఏ నెంబర్ అయినా 6 సార్లు రిపీట్ అయితే అక్కడ 1001 ఉందో మనం గ్రహించాలి. సో ఇలా 6 సార్లు రిపీట్ అయిన నెంబరు 7, 11, 13, 37తో కన్ఫామ్గా పోద్ది. ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ 14 ఇచ్చాడు అనుకో, 7 ఉంది కదా మల్టిపుల్, కొట్టేయచ్చు. 21 ఇచ్చాడు అనుకో, 7 ఉంది కదా కొట్టేయచ్చు.
8 ఉందనుకో, 7 ఉంది, 7 4 28 టిక్ కొట్టేయచ్చు. కానీ ఇక్కడ 13తో పోయేదేవల, 11తో పోయేదేవల, 7తో పోయేదేవల, 37తో పోయేది ఇచ్చాడు 74. కాబట్టి 74 టిక్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి? రికరింగ్ అంటే వాడు ఒక వాల్యూ ఇస్తాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.3 అని. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇచ్చిన నెంబర్ తీసుకుంటాం, ఒక పాయింట్ ముందు ఉంది కాబట్టి బై 10 వేస్తాం. సో ఇదే మన ఆన్సర్, 3/10 మన ఆన్సర్. ఒక పాయింట్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఇంకో లెక్క చూద్దాం. 0.7 బార్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం రాస్తాం? బార్ కింద ఉన్న నెంబర్ రాస్తాం 7. ఎన్ని పాయింట్ల ముందు ఉంది? ఒక పాయింట్ ముందు ఉంది కాబట్టి బై 10. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు సపోజ్ 2 నెంబర్లు ఇచ్చాడు, 0.22 బార్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 10 కాదు, మర్చిపోయాం, ఇక్కడ 10 కాదు 9 వేస్తాం. సారీ, 3/9 మన ఆన్సర్. అంటే 1/3. ఓకే, ఇక్కడ ఒక దాని కింద ఇచ్చాడు కాబట్టి 7/9 రాస్తాం. ఇప్పుడు ఇక్కడ 22 హ్యాష్ట్యాగ్ రాస్తాం. బార్ నెంబర్లు ఖచ్చితంగా రాసేస్తాం, బార్ ఎన్నిటి మీద నెంబర్లు రాస్తాం. బార్ దేని మీద అయితే ఉందో అన్ని అన్ని 9లు రాస్తాం కింద. ఎన్ని 9లు ఉన్నాయి? 2 9లు. సో ఇలా రాస్తాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 0.543 మూడింటి మీద బార్ ఇచ్చాడు. బార్ అంటే ఇప్పుడు 543 ఎన్నిటి మీద బార్ ఉంది? 3 మీద, కాబట్టి 3 9లు రాస్తాం. ఇది ఒక మోడల్. ఇఫ్ 0.27 బార్ 7 మీద మాత్రమే ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే బార్ ముందున్న నెంబర్ని మైనస్ చేస్తాం. అంటే 7 - 2 బై బార్ ఎంత మీద ఉంది? 9 మీద ఉంది. సో అంతే మన ఆన్సర్. 9 మీద ఉంది, పక్కన ఇంకో పాయింట్ ఉంది కదా 0, అంతే. ఒకదాని మీద బార్ ఉంది కాబట్టి 9 మీద పెట్టుకున్నా, ఇటు పక్కన ఇంకోటి ఉంది కాబట్టి 0 పెట్టేసుకున్నాం. సో అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 7 నుంచి 2 పోతే 5 90, 5 18 90, 1/18 మన ఆన్సర్. సో ఇలా చూసుకోవాలి. ఇఫ్ 0.357 ఇలా ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాం? ఈ రెండింటి మీద బార్ ఇచ్చాడు, సేమ్ 57 - 3 బార్తో బార్ లేని దాన్ని తీసేస్తాం. ఎన్ని పాయింట్లు ఇచ్చాడు? 2 పాయింట్ల మీద బార్ ఇచ్చాడు కాబట్టి 2 9లు పెట్టుకున్నా, 3 పాయింట్ మీద బార్ అవ్వాలి కాబట్టి ఇది ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఫార్ములాస్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ numbers ఈక్వల్ టు n into n plus 1/2. క్వశ్చన్ అలా వచ్చింది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో అంటే n ప్లస్లో 5 పెట్టుకోవడమే. అంటే 5 into 5 + 1 6/2 5. ఎన్నిసార్లు పోయింది? 3 సార్లు పోయింది. సో 5 into 3 15 మన ఆన్సర్. ఇది ఫార్ములా. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n into n plus 1/2. n into n plus 1/2 ఇది ఫస్ట్ ఫార్ములా. ఇప్పుడు రెండో ఫార్ములా. సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు n స్క్వేర్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు n స్క్వేర్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ అని అడుగుతాడు. అప్పుడు ఫార్ములా వేస్తాం 3 స్క్వేర్ 9. సో ఇలా. ఇప్పుడు ఫార్ములాస్ అన్ని డైరెక్ట్ చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. n into n plus 1. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ n into n plus 1 into 2n plus 1/6. n అంటే వాడు వాల్యూ ఇస్తాడు. ఫైండ్ ద ఫస్ట్ 6 సమ్ ఆఫ్ 6 ఫస్ట్ 6 స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంటే n ప్లస్లో ఇక్కడ 6 పెట్టుకొని మన వాల్యూలు వేసేయడమే. సో ఇవి ఫార్ములాస్. ఓకే, వి ప్రాక్టీస్ అండ్ బాయ్. రేపు ఇంకోటి చూద్దాం.